హాయ్ అండి. చుక్కకూర ఎగ్ అయితే చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. చుక్కకూర ఫస్ట్ క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక ఓల్చున్న జల్లెడలో పెట్టుకుంటే నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. చుక్కకూర ఎంత పెద్ద కాడలు ఉన్నా సరే చాలా మెత్తగా అయిపోతాయండి. మెత్తన కాడలే మెత్తన చాలా టేస్ట్ ఉంటాయి. నేను లైట్గా కట్ చేశాను కానీ పప్పు గట్రా వండితే ఆ కాడలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఎగ్ కాబట్టి ఇక మా అబ్బాయి అంతగా ఇష్టపడాడు ఆకుకూరలు, అందుకని ఓన్లీ ఆకులే వేస్తున్నాను. ఇంకా కాడలు చూస్తే ఇంకా వాడికి కోపం వస్తుందని ఓ 4 ఉల్లిపాయలు తీసుకొని, ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే మనకి కలర్ నీళ్ళు రాకూడదంటే వాటర్లో వేసి మనం కట్ చేసినట్టయితే కళ్ళంటే వాటర్ అనేటివి రావు. అట్లనే తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం పొడి ఉల్లిగడ్డ కట్ చేసే కంటే కూడా వాటర్లో వేసే కట్ చేసి చూడండి, ఆనియన్ పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, సన్నగా తరుక్కోండి ఉల్లిగడ్డ, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. మీరు చుక్కకూర వేసుకుంటున్నాం కాబట్టి చుక్కకూర చాలా పులుపు ఉంటుంది, అందుకని టమాటాతో పని ఉండదు. టమాటా నేను వేసుకోవట్లేదు. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే టమాటా కూడా 1-2 యాడ్ చేసుకోండి. చాలా పుల్లగా ఉంటుంది గ్రేవీ అని నేను వేసుకోలేదు. అంతేకాదండి, ఆకుకూరలు, క్యారెట్ ఇవి తిన్నట్టయితే మన కళ్ళకి చాలా మంచిదండి. ఇప్పుడు కూడా డైలీ ఆకుకూరలు, కరివేపాకు అయితే ఎక్కువ శాతం తీసుకోండి. నేను ప్రతి దాంట్లో కూడా కరివేపాకు ఎక్కువగానే వాడతాను. పౌడరే కానివ్వండి, కరివేపాకు ఆకులే కానివ్వండి, నేను మార్నింగ్ లేవగానే 4-5 ఆకులు కూడా పచ్చివే నవిలి మింగేస్తాను. అవి జుట్టుకి, కళ్ళకి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఐరన్ లోపం ఉన్నే, మనకి రోజు కళ్ళు తిరిగే ప్రాబ్లం ఉన్నే 4 ఆకులు నవిలి మింగినట్టయితే కళ్ళు తిరుగుడు కూడా ఉండదు. మనకి పైత్యం సమస్య ఉన్నా సరే మనం చిన్న అల్లం ముక్క కాల్చుకొని తిన్నట్టయినా, లేదంటే కరివేపాకు 4 ఆకులు నవిలినట్టయినా పైత్యం సమస్య కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. అలా కాల్చుకొని అల్లం ముక్క రాళ్ళుప్పులో పెట్టుకొని నోట్లో నవిలినట్టయితే మీకు కళ్ళు తిరుగుడు ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. చాలా మంచిది ఆరోగ్యానికి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఏంటి ఆ కలర్ అనుకుంటున్నారా? పొద్దున్నే పకోడీలు చేశాను, ఆ ఆయిల్ ఉండి వేసాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు వేసుకున్నాను. బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసుకోవాలి. రాళ్ళుప్పు కొంచెం తగ్గించే వేసుకోండి. మీరు ఆకుకూరలో వేసేటప్పుడు సాల్టు మొత్తం ఆకుకూర అంతా కూడా కిందకి వెళ్ళాక లాస్ట్లో వేసుకోండి. అప్పుడు ఎంత వేయాలనేది అంచనా తెలుస్తుంది. నాకైతే కొంచెం తక్కువే వేస్తాను నేను, సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చని. కొంచెం కారం, ధనియాల పౌడర్ వేసుకున్నాను. బాగా కలిపేసుకొని 4 గుడ్లు కొట్టేసాను. ఇలా బాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. ఇది కళాయి అడుగు మందం ఉంది కాబట్టి మాడదండి. మీరు పల్చటి దాంట్లో వండినట్టయితే మాడిపోతుంది. నాన్ స్టిక్ లాంటి దాంట్లో వండండి, లేదంటే ఇలాంటి కళాయి అయినా పర్లేదు. చాలా టేస్ట్గా ఉందండి చుక్కకూర ఎగ్గు. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది చూసారా? టేస్టీ చుక్కకూర ఎగ్. బాయ్ అండి.